బిహార్లో పరిస్థితులు ఉత్కంఠగా మారుతూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఈవీఎంలు చోరీ వ్యవహారం ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. రోహతాస్ జిల్లా ససారం అసెంబ్లీలో ఈవీఎంలు దొంగలింపు జరిగింది అంటూ కూడా చెబుతూ ఉన్నారు. సీసీటీవీ కెమెరాల్ని ఆఫ్ చేసి దుండగులు ఈ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను తీసుకొని వెళ్లారని కూడా చెబుతూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ కౌంటింగ్ కేంద్రంలోకి ట్రక్కు రావటము, ట్రక్కు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు దాంట్లోకి ఎక్కించుకొని వెళ్ళటము, అదే సమయంలో బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆపివేయటము, ఇదంతా కూడా ఎన్నికల సంఘం కుట్ర చేసిందంటూ కూడా మహాగఠబంధన్ కార్యకర్తలు ఎవరైతే ఆర్జేడీ సపోర్టర్స్ ఉంటారో ఇదంతా కూడా మేము కళ్ళారా చూసామంటూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా నిరసనలకు దిగారు. ఇటు పోటీ హోరాహోరీ అంటూ కూడా ఊదరగొడుతూ ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్. కానీ ఓటు చోరీపై ఇప్పటికే రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా అర్ధరాత్రి ఈవీఎంలు ఎత్తుకొని ఓటు చోరీ చేశారంటూ కూడా ఇప్పుడు మహాగఠబంధన్ కార్యకర్తలు కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. బీహార్ లో ఒకవైపేమో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద ఇప్పటికే కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాని తర్వాత పోటాపోటీగా కూడా వ్యవహారాలన్నీ మారిపోయాయి. అసలు బీహార్ పల్స్ పట్టుకోవటం సర్వేల వల్ల కూడా అయ్యే పని కాదని కూడా ఇప్పుడు దాని తర్వాత కూడా నిపుణులు కూడా అందరూ కూడా చెబుతూ ఉన్న పరిస్థితే. ఈసారి అసలు బీహార్ ఎలక్షన్స్ అనేవి కూడా ఈవెన్ సర్వేస్ నిజమా కాదా, వాళ్ళకు కూడా ఒక టెస్ట్ లాంటివి అని ఇలాంటి ఎన్నో బయటకు వస్తున్న సందర్భంలో ఇప్పుడు అక్కడ ఈవీఎంలు చోరీకి గురయ్యాయి అని చెప్పి ఇప్పుడు ఆర్జేడీకి సంబంధించిన కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. ఒక ట్రక్ వచ్చి తీసుకొని వెళ్ళటము, దీనికి ఎలక్షన్ కమిషన్ ఈసీఐ సహకరించింది అని చెప్పి కూడా ఇప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు మనం చూద్దాం. सीसी कैमरा कहाँ चला गया? सीसी कैमरा कहाँ चला गया? कबर के कैमरा दिखाया जाए। अरे मीडिया है, आपको जनता है बोलने का हक है। हम वोट दिए हैं। मैक बढ़िया वोट खींचे हम लोग, खींच कर आगे भेजे हैं। पंडित जी पूछिए कैमरे के बारे में। भैया 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 मोबाइल पीछे रखो।